హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు అన్నం వద్దంటున్నారండి. రోజు అన్నం తిని తిని బోర్ కొట్టిందంట. అందుకే ఈరోజు ఏమైనా కొత్త రెసిపీ చేయి మమ్మీ అని అడిగారు. దానికోసమని నేను ఇవాళ పాలకూర చపాతీనైతే చేశానండి. ఇది చాలా కలర్ఫుల్‌గా ఉంటుంది. దీంట్లో కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉంటాయి కదా! దానికోసమని చేశాను. ఇదైతే మా పిల్లలు ఇష్టంగా తినేసారండి. చూడ్డానికి బావుందంట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది మమ్మీ. రోజు ఇట్లాంటి రెసిపీస్ కొత్త కొత్తవి చెయ్యి అని అడుగుతూ ఉన్నారు. మామూలుగా పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కదా! దానికోసమని ఇలా చపాతీ పిండిలో అయితే నేను కలిపేసానండి. ఇది బీట్రూట్ అయినా కానీ, క్యారెట్ అయినా ఏదైనా కానీ మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలకూర వేసుకున్నాను కదా! ఈ పాలకూర ప్లేస్‌లో మీరు ఏదైనా కానీ వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ అయినా కానీ బాయిల్ చేసి ఆకుకూరలు అయితే కానీ డైరెక్ట్‌గా పేస్ట్ చేసుకొని ప్యూరీలాగా చేసుకొని పిండిలో వేసుకొని కలిపేసుకోవడమే అండి. ఇవి లంచ్ బాక్స్‌లోకి కూడా బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు అయితే